ఇది వరకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, రథసప్తమి కానీ శివరాత్రి కానీ మా ప్రాంతంలో నోములు ఉద్యాపనలు లేదంటే నోములు పట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా రథసప్తమి కానీ శివరాత్రి కానీ కుదిరితే మాత్రం అప్పుడప్పుడు నోములు పడుతూ ఉంటాను, ఉద్యాపన చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇప్పటికైతే నాకు 25 నోముల వరకు అయ్యేటట్టు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఈ శివరాత్రికి రేగుల గౌరి నోము అయితే చేశాను. దీనికి గాను బుట్ట నిండా రేగుపండు పోసి బంగారం రేగుపండు వెండి రేగుపండు ముత్తైదువుకైతే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత దక్షిణ తాంబూలాలు రవికల గుడ్డ ఇవన్నీ కామనే సుహాసినికి కావాల్సినవన్నీ. మెయిన్గా మాత్రం లక్కబరినే తర్వాత రేగుకాయ బంగారంది వెండిది అయితే మాత్రం ఉండాలి. నేను ఈ శివరాత్రి రోజే పట్టేసి అప్పుడే ఉద్యాపన చేసేసుకున్నాను. మా వదిన గారికి అయితే ఇచ్చేసాను. మా వదిన గారు ఈ శివరాత్రికి అయితే నిత్య శృంగారం నోము అయితే పట్టారు. ఈ నోము ఏంటంటే ప్రతిరోజు ఒక ముత్తైదువుకి ఈ విధంగా మేకప్ చేయాలన్నమాట, అలంకరణ చేయాలి. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని నోములు నోచుకుంటే నాకు ఉద్యాపన తీర్చారు.